బామ్మగారు నమస్తే, మీ పేరు? నా పేరు సువర్ణేశ్వరి గరిమెళ్ళ. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? పోలకంపాటి నుంచి వచ్చాము. చక్కగా బస్సు అక్కడ నిలిపారు, మంచినీళ్ళ బాటిల్ ఇచ్చారు. అక్కడి నుంచి వచ్చాము. అమ్మ భోజనం చేసి రండి అన్నారు. చక్కగా భోజనం చేశాను. లోపలికి రాగానే చక్కగా చల్లగా ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి మజ్జిగ ఇచ్చి చాలా చక్కగా చేశారు. నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉంటే మమ్మల్ని పరిపాలించాలని కోరుకుంటున్నా. లోకేష్ ఎలా అనిపించిందమ్మా లోకేష్ గారి చేతుల మీదుగా పట్టా అందుకోవడం? చాలా ఆనందంగా అనిపించింది, ఎంతో ఆనందంగా అనిపించింది. ఊహించారా మీరు ఆయనే ఇస్తాడు పట్టా? అంత ఊహించాలా, నేను అంత ఊహించలేదు. ఇచ్చినందుకు చాలా ఆనందం. అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియని స్థితిలో అయింది నాది. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో జీవిస్తున్నారు మీరు? మా 70-80 ఏళ్ళు అక్కడే. అప్పటి నుంచి కూడా పట్టాలు లేవు మీ ఇళ్ళకి? పట్టాలు లేవు, ఏమీ లేవు. ఈ రోజున అతని పుణ్యం అన్న చంద్రబాబు అన్న మాకు వచ్చినాయి. ఇంకా 70 ఏళ్ళు అంటే దాదాపుగా చాలా మంది ఎమ్మెల్యేలు పనిచేశారు, చాలా ప్రభుత్వాలు మారాయి కూడా. మరి ఎవరిని అడగడం కానీ లేకపోతే వాళ్ళు ఇస్తానంటాం కానీ ఏం జరగలేదు. ఎంతమందో ఏం ఇస్తామంటామే కానీ ఎవరు ఇవ్వాల. మాకు ఈ కార్యరూపం దార్చి ఇచ్చింది మా లోకేష్. ఎంతో ఆనందంగా ఉంది మాకు. ఏంటమ్మా ఎలా అనిపిస్తుంది అసలు? ఆయన ఈరోజు 100 పడకల హాస్పిటల్ నిర్మించడానికి శంకుస్థాపన కార్యక్రమం కూడా చేశారు. ఏంటమ్మా అసలు? చాలా ఆనందం అయ్యా. అన్నీ చేస్తున్నారు, ఎవరు అడిగితే అది చేసి పెడుతున్నారు. అటువంటి బిడ్డ చల్లగా నూరేళ్ళు ఉండి మమ్మల్ని పరిపాలించాలి చక్కగాను. అంతే, రామరాజ్యం తెప్పించాలి మాకు, అది చాలు. అంటే ఇక్కడ కొంతమందికే పట్టాలు ఇస్తున్నారు అంటే పార్టీ భేదాలు చూపిస్తున్నారు, వైసీపీ వాళ్ళకి ఇవ్వట్లేదు అని ఒక ప్రచారం చేస్తున్నారు. అది ఎంతవరకు నిజం అంటే? అది ఏమీ లేదు, అందరికీ ఇచ్చారు. వీళ్ళకి వాళ్ళకి అని భేదమే లేదు. మా లైన్లో వచ్చాం, అందరికీ ఇచ్చారు. మొత్తం అందరం వచ్చాం. ఒక పార్టీ కాదు, ఏమీ లేదు. పార్టీనే చూడలే, వ్యక్తుల్ని చూసా చక్కగా అందరికీ ఇచ్చేశారు. అది చాలా ఆనందం అనిపించింది. గెలిచిన తర్వాత ఒక మార్పు కనిపిస్తుందా మీ ప్రాంతం? చాలా మార్పు కనపడుతుంది అయ్యా. రోడ్లు శుభ్రంగా ఉంటున్నాయి. ముందు మాకు చెత్త ఉండదు. మాకు 10 రోజులైనా తీసుకెళ్లేవాళ్ళు కాదు. ఇప్పుడు హాయిగా వస్తున్నారు, చెత్త తీసుకెళ్తున్నారు, శుభ్రం చేస్తున్నారు, కాలువలు బాగు చేస్తున్నారు, శుభ్రంగా ఇటు కొట్టేవి కొడుతున్నారు. హాయిగా ఉంది మాకు, చక్కగా పరిపాలన. చెత్త పన్ను కూడా కట్టివారు కదమ్మా, మీరు చెత్త ఎందుకు పట్టుకెళ్ళలేదు మరి అప్పుడు? అడిగినా ఏది సమాధానం లేదు కదా. ఇప్పుడు మేమేం అడగక్కర్లా, అన్నీ చక్కగా వాళ్ళే చేస్తున్నారు. అంతకంటే మాకేం కావాలి? ఇప్పుడు ఏమైనా కడుతున్నారా చెత్త పన్నులు కానీ? ఏమీ లేవు. చక్కగా వచ్చి తీసుకెళ్తారు పొద్దున పూట చెత్త. మాకు అంత హాయిగా ఉంది. రోడ్లు కూడా శుభ్రంగా ఉన్నాయి, ఎంతో హాయిగా ఉంది మాకు. ఏంటమ్మా కూటమి పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాష్ట్రం లాంటి మార్పులు గమనిస్తూ ఉన్నారు. ఎలా ఉందండి అసలు పాలన? బాగా చేస్తున్నారు? చక్కగా ఉంది పరిపాలన. ఎందుకు బాగాలేదు? చక్కగా ఉంది. రోడ్లు శుభ్రం, ఆయన అంతా ఎక్కడ చేయాలి పక్కడ పందిగా అందరి చేత చక్కగా అట్లా చేయిస్తారు. అన్నీ తెలిసిన ఆయన చక్కగా చేయిస్తున్నారు మా కదా. మీ ఎమ్మెల్యే గారి గురించి చెప్పండి. గతంలో చేసిన ఎమ్మెల్యేలకి ఈ 10 నెలల నుంచి లోకేష్ గారు చేస్తున్న పాలనకి తేడా ఏమైనా గమనించారమ్మా? చాలా ఉన్నది. చక్కగా మనుషుల్లోకి వచ్చి మధ్యకు వచ్చి మీకు చేస్తామని చెప్పి వచ్చే ఎమ్మెల్యే ఎవ్వరూ లేరు. ఆయనే వచ్చారు, ఆయనే చేశారు. మాకు ఇంకెవ్వరూ చేయలేదు. అంటే సీఎం స్థాయి కొడుకు రాష్ట్రానికి మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. మీతో ఏ విధంగా మాట్లాడారు ఆయన? ఎలా అనిపించింది అసలు ఆయనతో మాట్లాడుతున్నారు? చాలా ఆనందం అనిపించింది. అమ్మ ఆశీర్వదించమ్మా అన్నారు, అది చాలు. ఆ చిన్నవాడైనా అంత ఆనందం అనిపించింది. అంత నాకు నోట్లోంచి మాట కూడా రాలే, అంత ఆనందం అనిపించింది. బాగా చేస్తున్నారమ్మా పరిపాలన? చాలా బాగా చేస్తారు. గెలిపిస్తారా? శుభ్రంగా గెలిపిస్తాం. ఆయనే గెలిపిస్తాం. ఆయనే కావాలి మాకు.